జాతీయ పార్టీలన్నీ తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నాయి. అగ్రనేతలంతా సుడిగాలి పర్యటనతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే 2 రౌండ్లు ప్రచారం చేసిన ప్రధాని మోడీ ఇవాళ మరోసారి తెలంగాణకు వస్తున్నారు. కర్ణాటక గుల్బర్గా నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 3 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటకు ప్రధాని చేరుకుంటారు. మహబూబ్ నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. నారాయణపేట సభ తర్వాత సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు ప్రధాని మోడీ వస్తారు. ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. నేడు గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. సీఎం జగన్ ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంటు పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. తర్వాత చిత్తూరు జిల్లాకు వెళ్తారు. మధ్యాహ్నం 12:30కు నగర నియోజకవర్గంలోని పుత్తూరు, కార్వేటి నగరం రోడ్డు కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తొలి ఛార్జిషీట్ ని రూపొందిస్తున్నట్లుగా సమాచారం. దీన్ని ఇవాళ కోర్టులో సమర్పించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఈడీ తొలిసారి నిందితుడిగా పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయనను కీలక కుట్రదారుగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఢిల్లీ సీఎంకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశంపై సుప్రీంకోర్టు ఇవాళ ఉత్తర్వులు వెలువరించనుంది. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా సరూర్నగర్లో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలన్నారు ఆయన. మత సామరస్యం పెంచింది కాంగ్రెస్ పార్టీ అని జంట నగరాల్లో ఉండే ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన ఎంపీ అభ్యర్థి కేసులు పెట్టాలన్నారు రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో 2 సభలను నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్, సరూర్నగర్ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తామిచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు రాహుల్. పేద మహిళల ఖాతాల్లో ఏడాదికి ₹1,00,000 వేస్తామన్నారు. దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలకు 15 ఆగస్టులోగా భర్తీ చేస్తామన్నారు. నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రేపు ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం చేస్తారు. రేవంత్ కేసీఆర్ల మాటలను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. గాడిద గుడ్డు ప్రచారం కాంగ్రెస్ పార్టీకే పరిమితమన్నారు. ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా తమకు ఢోకా లేదని, డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తామన్నారు. నేడు ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీ సభకు సంబంధించిన ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. నిర్మల్ జిల్లా భైంసాలో కేసీఆర్ కు నిరసన సెగ తగిలింది. హనుమాన్ దీక్షాపరులు నిరసన వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ ఉండగా రాళ్లు, టమాటాలు, ఆలుగడ్డలు విసిరారు. వారిపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. చిల్లర కథలు చేయకండి, తన్నులు తింటారంటూ హెచ్చరించారు. పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. హనుమాన్ దీక్షాపరులు రాళ్లు, టమాటాలు, ఆలుగడ్డలు విసిరడమే కాకుండా కేటీఆర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి బొత్స సత్యనారాయణ చిత్తుగా ఓడిపోతారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయనగరం జిల్లా చీపుపల్లిలో జరిగిన రోడ్ షోలో మాట్లాడారు ఆయన. ఉత్తరాంధ్రలోని పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలని వేరే నేతలు లేరా అంటూ నిలదీశారు. సీట్లు ఇచ్చారన్న కారణంతో ఈ ప్రాంతాన్ని దోచుకున్నా బొత్స పట్టించుకోవడం లేదని చంద్రబాబు విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా హవాలా మనీ పట్టుబడుతోంది. డబ్బుతో పాటు బంగారం, వెండి, లిక్కర్ బాటిల్స్ ను అధికారులు సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ బాచ్పల్లిలో అనుమానాస్పదంగా ఉన్న 2 హోండా యాక్టివా వాహనాలను పట్టుకున్నారు. లెక్కల్లో చూపని 22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ టౌన్ లో ఎస్ఐఎస్సీఓ సేఫ్ గార్డ్ వాహనంలో 5 సీల్డ్ బాక్సుల్లో దాదాపు 25 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో సంక్షేమ పథకాలకు నగదు విడుదల పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. నగదు విడుదలను ఎన్నికల సంఘం నిలిపివేయడంపై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్, ఈసీ, ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు న్యాయవాదులు.
డీబీటీ పథకాలకు అనుమతినివ్వలేమని కోర్టుకు స్పష్టంగా తెలియజేసింది ఎన్నికల సంఘం. సుమారు 5 గంటల పాటు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతును ప్రకటించారు. మీ ఎన్నికల ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. సేన కోసం మీ జీవితాన్ని అంకితం చేయడాన్ని చూసి గర్విస్తున్నానని, ఒక కుటుంబ సభ్యుడిగా తన సపోర్ట్ మీకెప్పుడు ఉంటుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. మీరు కోరుకున్నది సాధించాలని ఆకాంక్షించారు అల్లు అర్జున్. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం కొండూరు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు పార్టీల కార్యకర్తలను అచ్చంపేట పోలీసులు చెదరగొట్టారు. తెలుగు రాష్ట్రాల్లో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులను అందించే దాదాపు 20కి పైగా రైళ్లకు తాత్కాలికంగా అదనపు కోచ్లను ఏర్పాటు చేసింది. దీంతో వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు కొంత ఉపశమనం కలగనుంది. నేటి నుంచి 14 వరకు ఆయా ట్రైన్స్ లో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్, చైర్ కార్ అదనపు కోచ్లను ఏర్పాటు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఎన్నికల వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి 626 ప్రత్యేక సర్వీసెస్ ని నడుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బెంగళూరు నుంచి కాకుండా 200 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. ఇక శని, ఆదివారాలు సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి అత్యధికంగా 199 సర్వీసులు, బెంగళూరు నుంచి 95 సర్వీసులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను సిద్ధం చేసింది. హెచ్ఐవీపై అవగాహన పేరుతో మహిళలను వ్యభిచారంలోకి దింపాడు ఒక ఎన్జీఓ ఉద్యోగి. కొంతమంది మహిళలను మచ్చిక చేసుకుని విటుల వద్దకు పంపేవాడు బాబ్షాయం. అలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మందికి పైగా మహిళలను ఆ రొంపిలోకి దింపాడు. దీంతో ఆ ఎన్జీఓలో పనిచేసే వ్యక్తితో పాటు 11 మందిని అరెస్ట్ చేశారు ఆదిలాబాద్ పోలీసులు. నేడే అక్షయ తృతీయ. బంగారం కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్. బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఇంటర్నేషనల్ మార్కెట్తో పాటు దేశీయ మార్కెట్లలోనూ పసిడి రేట్లు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల తులం బంగారం ₹100 తగ్గి 66,250 చేరుకుంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹110 తగ్గి ₹72,270 చేరుకుంది. ఇక వెండి ధర స్థిరంగా ఉంది. వెండి కిలో ₹85,000 పలుకుతోంది.